సహనంతోనో, ఓపికతోనో, నిరీక్షణతోనో బతకాలి. అందుకే చాలా పెద్ద కష్టం. కంటికి కనపడే డబ్బు కోసం, అవకాశం కోసం, అధికారం కోసం మాత్రమే బతకడానికి ఇష్టపడ్డ ఈ సమాజం కంటికి కనపడని లోకం కోసం బతకడం అంటే, అలా బతికే రాజ్యాన్ని ఆశించడం అంటే అస్సలు ఇష్టపడదు. అసలు దాన్ని కోరుకోవడానికే ముందుకు రాదు. అందుకనే మనం కూడా ఆ రాజ్యం గురించి తెలుసుకోవాలన్న ఆలోచనే ఉండదు. నేను చెప్తున్నా, ఆ సహోదరుడు ప్రాణం పెట్టిన కారణం రాజ్యం గురించి ప్రకటించడమే. మీకు ఒక విషయం తెలుసా? అపోస్తులు చచ్చిపోయిన దానికి కారణం ఏంటి చెప్పండి? స్వస్థతలు చేసినందుకు చచ్చిపోయారు? చెప్పాలి. ఎందుకు చచ్చిపోయారు? అమ్మ పౌలు గారు ఎందుకు చచ్చిపోయి ఉంటాడు? పేతురు ఎందుకు చచ్చిపోయి ఉంటాడు? వీళ్ళందరూ ఎందుకు చచ్చిపోయి ఉంటారు? వాళ్ళు రాజ్యమును గురించి ప్రకటించారు. దేవునికి స్తోత్రం. రాజ్యం గురించి ప్రకటించారు. కానీ మతం ఈ సమాజానికి కావాలి. ఈ లోకం, ఈ సమాజం మతాన్ని కోరుకుంటుంది, కానీ దేవుడు రాజ్యాన్ని కోరుకుంటాడు. కానీ రాజ్యం వాళ్ళకు వద్దే. ఎందుకంటే రాజ్యం వల్ల ఈ ప్రపంచంలో మనకు ఒరిగేది ఏమీ లేదు. డబ్బు రాదు, పేరు రాదు, ప్రఖ్యాతి రాదు, అసలు ఏవి ఈ ప్రపంచంలో దొరకవు. ఇప్పుడు మిమ్మల్ని అడుగుతాను, మీరు మతంలో ఉంటారా, రాజ్యంలో ఉంటారంటే ఏం చెప్తారు చెప్పండి? మొత్తం చిన్నపిల్లలను కూడా రే చేతురా పాస్గా ఎత్తమన్నాడని మొత్తం ఎత్తుతారు. ఒక్కళ్ళంటే ఒక్కళ్ళు కూడా దించరు. మీకు మతం కావాలా, రాజ్యం కావాలా చెప్పండి? ఇప్పుడు చేతులు ఎత్తమంటే ఎత్తుతారా?